ఈ కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని కన్నడ ఆశ్చర్యకరంగా వెళదాం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నా ఎద్దుకు వచ్చి చేయి ప్రతివాడును ఎవరి పోలి ఉండును నీకు తెలియజేతును. చాలు. ఈ వాక్య భాగాన్ని గమనించినట్లయితే వాక్య భాగంలో స్వయముగా యేసయ్య చెప్తున్నటువంటి మాటను, నా మాట విని నా మాట ప్రకారము చేయక ప్రభువా ప్రభు అని పిలుచుట ఎలా అంటున్నాడు. ప్రభువా ప్రభు అని పిలుచుట అంటే ప్రార్థన చేయుట అని అర్థం. నా మాట వింటున్నారు, మాట ప్రకారం చేయటం లేదు. అంటే వాక్యం వింటున్నారు, వాక్యానుసారంగా నడవటం లేదు. అలాంటప్పుడు ప్రార్థన చేయటం ఎందుకు? మీరు ప్రార్థన చేసినా నేను వినను, అది నాకు ఇష్టం లేదు అంటున్నాడు. వాక్యాన్ని నువ్వు వింటున్నావు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు వాక్యానుసారంగా నడవటం లేదు, నీ ప్రార్థన ప్రతిఫలము ఇవ్వటం లేదు. నర్సా అలా కాకుండా వాక్యాన్ని విని వాక్యానుసారముగా నడిస్తే నీ ప్రార్థన విని ప్రార్థనకు జవాబు, ప్రార్థనకు ప్రతిఫలము, ప్రార్థనకు ఆశీర్వాదము, ప్రార్థనకు దీవెన, నువ్వు అడిగిన దానిని దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. అప్పుడు నీ ప్రార్థనకు విలువ ఉంటుంది. ఆయన చెప్పిన మాట ప్రకారము నడవక ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. కనుక ప్రభువా ప్రభు అని బాగానే పిలుస్తున్నావు, బాగానే ప్రార్థన చేస్తున్నావు, నా వాక్యం వింటున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు, ఆ వాక్యం ప్రకారం నడుస్తున్నావా? నువ్వు నడవకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా ప్రార్థనకి జవాబు ఇవ్వను అంటున్నాడు దేవుడు. అలా కాకుండా ఆయన మాట విని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళు ఎలా ఉంటారంటే, లోతుగా పునాది తీసి గట్టి నేల మీద పునాది వేసి ఇల్లు కట్టుకున్నాడు. వరదొచ్చింది, ఇల్లు పడిపోలేదు. గాలి వచ్చింది, ఇల్లు పడిపోలేదు. ఎందుకంటే దాని పునాదులు బలంగా ఉన్నాయి. దేవుని మాట విని మాట ప్రకారం నడుచుకునేవారు అలా ఉంటారంట. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, అప్పులు ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానం ఎదురైనా, కరువు ఎదురైనా, ఎన్ని ఎదురైనా దేవుని విడిచిపెట్టరు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టరు, సేవకుని విడిచిపెట్టరు. అలా నిలబడేటట్టు దేవుడు కృపనిస్తాడండి. నిలబడతారు, అన్ని దేవుళ్ళు పొందుకుంటారు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. సేవకుల నోటి నుంచి వచ్చే మాట విని మాట ప్రకారం నడుచుకునేవారు అలా ఉంటారు. సేవకుడు చెప్పే మాట వినకుండా ఈ చెవులు కూడా విని ఈ చెవులు విడిచిపెట్టి ఆయన అంతే చెప్తాడు, మనకి ఎడ కుదిరిద్దిలే అని మాట విని కూడా మాట ప్రకారం నడవకుండా వెళ్ళిపోతూ ఉంటారే, వాళ్ళు ఎలా ఉంటారంటే లోతుగా పునాది తీయకుండానే భూమి మీదే ఒకడు ఇల్లు కట్టుకున్నాడు. పునాది వేసి లోపలికి లోతుగా పునాది తీయలేదు, ఇల్లు కట్టేసి మంచి గాలి వాన వచ్చింది, ఆ గాలికి ఇల్లు కుప్పకూలిపోయింది. వరద వచ్చినప్పుడు వరదకు కూడా అది నిలబడదు,
కొట్టుకొని పోతుంది, నిలబడదు. గాలి వచ్చినప్పుడు కుప్ప కూలిపోతుంది, నిలబడదు. పునాది లేని ఇల్లు ఎలా కూలిపోతుందో, ఎలా కొట్టుకొని పోతుందో వరదలో, అలాగే సేవకుని మాట విని కూడా మాట ప్రకారం నడవని వారు, వాక్యాన్ని విని కూడా వాక్యం ప్రకారం నడవని వారు ఇలా ఉంటారు అని దేవుడు చెప్తున్నాడు. వారు ఆశీర్వాదం పొందలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అలాంటి వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా వేస్ట్, వ్యర్థము అంటున్నాడు దేవుడు. దీనిని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వరకు ఒకవేళ వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా నడవటం లేదు, ప్రభుని అడుగు. ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, వాక్యం నీకు తెలుసు. ఇది 4 రోజుల జీవితం. మన కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు, మనకంటే చిన్నవారు, అన్ని విద్యలు ఆరితేలిన వాళ్ళు కూడా క్షణంగా చనిపోతున్నారు. మరణం అనేది దేవుని చేతిలో ఉంది, మన చేతిలో లేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు. 4 రోజు జీవితం ఇది. కనుక ఇక నుంచైనా మనసు మార్చుకొని, ఇది 4 రోజు జీవితం, ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఈ 4 రోజు ప్రభు కోసం బ్రతుకు. ప్రభు వాక్యానుసారంగా అన్నాడు, దేవుడు నీ కొరకు ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఎందుకు నువ్వు ఆశీర్వాదం పొందలేకపోతున్నావు అంటే, వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారంగా నడవటం లేదు. అందుకని దేవుడు కూడా నీ ప్రార్థన వింటున్నాడు, నీకు దీవెన ఇవ్వటం లేదు. వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నడిస్తే నీ ప్రార్థన విని నీకు దీవెనిస్తాడు ఆయన. అందుకని ఒక మంచి తీర్మానం చేయి, ఇక నుండి అయినా నేను వాక్యాన్ని విని వాక్యానుసారం నడవాలి అనుకుంటే చాలదు. ప్రతిరోజు ప్రభువుని అడగాలి, దేవా ఆసక్తిగా వాక్యాన్ని నేను వినాలి, నీ వాక్యానుసారంగా నేను నడవాలి, ఆ కృప నాకేని ప్రార్థన చేసుకుంటే వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడిచి కృపనిస్తాడు దేవుడు. ఎప్పుడైతే వాక్యాన్ని విని వాక్యానుసారం నడుస్తూ ఉంటావో, నీ ప్రార్థన విని నీ ప్రార్థనకి జవాబిస్తాడు దేవుడు, ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు అడిగిన ప్రార్థనకి తగినట్టుగా ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. నిన్ను చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది, నిన్ను చూసిన వాళ్ళకి వ్యసనం కలుగుతుంది, నిన్ను చూసిన వాళ్ళకి భయం కలుగుతుంది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అలాగే ఇంకో మాట గమనిస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడే ప్రవేశించును. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాట గమనించండి. ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావు, నా మాట వినటల్లా, నీకు ఉపయోగం లేదంటున్నాడు. ప్రభువా ప్రభు అని పిలుస్తున్న నీవు నా మాట విని మాట ప్రకారం నడుచుకుంటే నీకు మేలు అంటున్నాడు దేవుడు. అలాగే ఇంకొకటి కూడా చెప్తున్నాడు ఇక్కడ, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. అంటే ప్రభువా ప్రభు అని పిలుచుట అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయుట. ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడంట. అంటే ప్రార్థన చేసినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళరు. పరలోక రాజ్యానికి మీరు వెళ్తారంటే ప్రార్థన చేయాలి, ప్రభు చిత్తము నెరవేర్చాలి, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారంట. ప్రభు చిత్తము నెరవేర్చుట అంటే ప్రభు ఇష్టాన్ని నెరవేర్చాలి. ఉదాహరణకి దేవుడు సేవ అని నీకు చెప్పిన తర్వాత నీవు వాయిదాలు వేస్తున్నావు అంటే సేవకు రాకుండా నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అర్థం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చట్లేదని అర్థం. నువ్వు ఎంత పరిచర్య చేసినా ఎన్ని చేసినా దేవుని సేవలో అడుగు పెట్టకపోతే నువ్వు దేవుని చిత్తము నెరవేర్చట్లేదు అని అర్థం. ఎంత ప్రార్థన చేసినా వృధా ప్రయాస. దేవుడు నిన్ను విశ్వాసగా ఉండమన్నాడా? విశ్వాసగానే ఉండాలి. సేవ చేయమన్నాడా? సేవే చేయాలి. సేవ చేయమంటే నేను సేవ చేయను, విశ్వాసగా ఉంటా అనకూడదు, అది దేవుని చిత్తము కాదు. విశ్వాసగా ఉండమంటే దేవుడు నేను సేవ చేస్తా, అది దేవుని చిత్తము కాదు. సరే, సేవ చేయమన్నాడు, ఎక్కడ సేవ చేయాలి, ఎలా సేవ చేయాలని తెలుసుకోవాలి, అది దేవుని చిత్తం. ఉదాహరణకి మినిస్టర్లో ఉన్నప్పుడు కొన్ని నాకు నచ్చల. ప్రభుని అడిగాను, ఎక్కడికి వెళ్ళమంటా ప్రభు, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా ప్రభు అని అడిగాను. నేను వస్తున్నా నీతో, వినుకొండ ఇండి అన్నాడు. నేను వినుకొండకు వచ్చిన తర్వాత మచిలీపట్నంలో ఫోన్ చేశారు, అన్నా మీరు వస్తే మీకు స్థలం కొని పెడతాం, మదిని గట్టి పెడతాం, మీలాంటి సేవకులు మాకు అవసరం అన్నా.
అన్నారు. పాలకొల్లోళ్ళు ఫోన్ చేశారు, డోన్లో ఉన్నవాళ్ళు ఫోన్ చేశారు, ఆ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేశారు. కానీ నగరి నుండి ఫోన్ చేశారు, తిరుపతి దగ్గర. నేను ఎక్కడెక్కడ సేవ చేశాను ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు నాకు, రండి అన్నాడు. కానీ ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, వినుకోండి నుండి అన్నాడు. దేవుని చిత్తం ఇది, దేవుని ఇష్టానికి లోబడ్డాను కనుకనే దీవెనికరంగా ఉన్నాను. దేవుడు వినుకొండలో ఉండమంటే అట్లా కాదని చెప్పి దేవుడు చెప్పిన మాట వినకుండా నేను మచిలీపట్నం పాలకొల్లు ఏదో వెళ్ళిపోయానుకో, ఇంత దీవెన ఉండేది కాదు, ఆశీర్వాదం ఉండేది కాదు. పరిస్థితులు ఘోరంగా ఉండేవి. దేవుడు మాట్లాడేవాడు కాదు, దేవుడి దగ్గరికి వచ్చేవాడు కాదు, ఆశీర్వాదం ఇచ్చేవాడు కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉండేవి. దేవుని మాటకి లోబడి వచ్చాను కాబట్టి, దేవుని చిత్తము నెరవేరుస్తున్నాను కాబట్టి ఇదిగో దేవుడు దీవించి, ఇది దేవుని చిత్తం. ప్రతిదీ నేను చేస్తూ ఉన్నాను. ప్రభువా మందిని కట్టాలి, ఎక్కడికి ఆ స్థలం కొనాలి, ఏంటంటే నువ్వు కోరుకో, నీకు ఎక్కడ కావాలని అడిస్తాపో అని దేవుడు ఛాయిస్ నాగే ఇచ్చాను. చుట్టుప్రక్కలన్నీ తిరిగాను. తిరిగిన తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ చిన్న చిన్న మొక్కలు వేసి ఉన్నాయి, మిరప మొక్కలు. బాగుంది, పొడవుగా వెడల్పుగా బాగుంది. ఎవరో తెలియదు. అక్కడ ఉన్నటువంటి కంచి తీసి లోపలికి వచ్చి లోపల ప్రార్థన చేశా. ప్రభువా ఇది ఎవరిదో నాకు తెలియదు, ఇది నాకు కావాలి, కోరుకన్నావు కదా, ఇదిగో ఇది ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేశాను. ఆ రాత్రి ప్రార్థన చేసుకుని పడుకున్న కలలో ఓ పెద్ద పాస్టర్ గారు వచ్చి ఈ స్థలంలో తిరుగుతున్నాడు కలలో, వైట్ బట్టలు వేసుకొని. అంటే దేవుడు ఇక్కడ అడుగు పెట్టాడు, దేవుని చిత్తం ఇది అని అర్థమైంది నాకు. దేవుని చిత్తం, దేవుడి స్థలం వద్దంటే ఇది తీసుకునేవాడు కాదు, ఇది తీసుకోమని దేవుడు చెప్పాడు. ఇది దేవుని చిత్తం. ఇది తీసుకున్నప్పుడు అంత దూరం ఎవరు వస్తారబ్బా అన్నారు. ఏడుకు వచ్చినాక సంఘం ఇంకా పెరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మనుషులు మాట్లాడే మాటలకు ఎప్పుడు భయపడను, మనుషులు చెప్తున్న మాటలు ఎప్పుడు నేను వినడానికి ఇష్టపడను. జస్ట్ వింటా అంతే, జస్ట్ చేయను. మనుషులు ఎవరు చెప్పినా వింటాను, జస్ట్ చేయను. సరే వింటా అంతే. ప్రభు నాకు ఏది చెప్తాడో అది చేస్తాను. ఎందుకంటే ప్రభుతో బాగా దగ్గరగా మాట్లాడే అనుభవం ఉంది, ఆయన చెప్తున్నాడు కదా. అలా ఏది వస్తువు కొన్నా, ప్రభా పలానా కొనాలని అనుకుంటున్నాము, మరి మీ చిత్తం ఏంటి? ఆ లారీ కొన్నాం చిన్నది, నేను పెద్దది ఒకసారి 20 అడుగులు కొనాలని ప్లాన్ చేసి ఓ 25,000 అడ్వాన్స్ కట్టాం, 20 అడుగులు బండి కొనాలని. ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడు అంత పెద్దదొద్దు, చిన్న తీసుకో, అది 12 అడుగుల బాడీ, ప్రస్తుతానికి 12 అడుగుల బాడీ తీసుకో, చిన్న తీసుకో, తర్వాత పరిచయం అభివృద్ధి చెందిన తర్వాత పెద్ద తీసుకుందాం అని ప్రస్తుతానికి చిన్న తీసుకొని క్లియర్గా ఇది నాకు చూపించాడు. అడ్వాన్స్ దానికి ఇచ్చి కూడా నేను లేదు ప్రభు నన్ను 12 తీసుకోమన్నాడు అని 12 తీసుకుంటానని చెప్పా. 12 అడుగుల బాడీ, పొడుగు 12 అడుగుల బాడీ. అది లేదు సార్, అది సార్ ఇది సార్ క్యాన్సిల్ చేయడం కుదరదు సార్ అని అడిగి, నాకు చెప్పొద్దు, ఇస్తే 12 అడుగుల బండి ఇవ్వండి, లేకపోతే నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నాను. అంతే. దేవుడు 12 అడుగుల బాడీ తీసుకోమన్నాడు అంతే అన్నాను. సరే సార్ ఇస్తాను సార్ అని 12 అడుగుల బాడీ ఇచ్చారు. ఏ వస్తువు కొన్నా ప్రభువా నీ ఇష్టం, నీకు ఇష్టమైతేనే అది నాకు, నీకు ఇష్టం లేదు నాకు వద్దు, అలా అడుగుతా దేవుణ్ణి. అలా దేవుని చిత్తము నెరవేరిస్తే, దేవుని ఇష్టాన్ని నెరవేరిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. కొన్ని సందర్భాలలో పిల్లలు పలానా సంబంధం బాగుండదమ్మా చేసుకొని అడిగినప్పుడు, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఒక అమ్మాయిని ప్రేమించానంటే తల్లిదండ్రులు చాలా బాధపడతారు, చెప్పిన మాట వింటలేదని. సరే అట్లా కాదని, ఎంత చెప్పినా వింటలేదని, మా బాధ్యత కాబట్టి వివాహం చేస్తారు. రేపు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పట్టించుకోరు. ఇంకా నువ్వు వద్దను వినకుండా చేసుకున్నావు కదా, ఆ బాధ లేదు నువ్వే పడి అంటారు. అది తల్లిదండ్రులు చేశారనుకో, ప్రతిదీ బాధ్యత ప్రకారం వాడు దగ్గర నుండి ప్రతిదీ గమనిస్తారు, ప్రతిదీ చూస్తారు, ప్రతిదీ సెట్ చేస్తారు. అలాగే దేవుడు కూడా ఆయన చెప్పిన మాట వింటే ఆయన చాలా సంతోషిస్తారు. అది ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది వివాహమే అయినా, అది ఏదైనా సరే గుర్తుపెట్టుకో, చదువైనా ఏదైనా, ప్రభువా మీ చిత్తమే నెరవేర్చని నా జీవితంలో దేవుడిని అడగాలి. నువ్వు కోరుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళకూడదు. గులాబీ పువ్వు చూడటానికి అందంగా చాలా బాగా కనపడిద్ది, దాని కింద ముళ్ళు ఉంటుంది, గబుక్కును పట్టుకున్నావా కసుకుని గుచ్చుకునేది.
అలాగే కొన్ని మనం కోరుకుంటూ ఉంటాం, అవి చాలా బాగున్నట్టుంటాయి. దాని వెనుక దాగి ఉన్నటువంటి ముళ్ళు అనే సమస్య ఏంటో నీకు తెలియదు, అది దేవునికి మాత్రమే తెలుసు. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా ఫలానా ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను, నీకు ఇష్టమైతే ఆ ఉద్యోగం నాకు ఇవ్వు, నీకు ఇష్టం లేదా నాకు వద్దు. ఫలానా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు. ఫలానా స్థలం కొనాలనుకుంటున్నా, నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే నాకు వద్దు. ఫలానా అబ్బాయిని చేసుకోవాలనుకుంటాను, నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, లేకపోతే నాకు వద్దు. ఫలానా అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాం, నీకు ఇష్టమైతేనే, నీకు ఇష్టం అంటే మాకు వద్దు, మాకు ఏ విషయం బయలుపరచండి ప్రభు అని ప్రభుని అడగాలి. నీ చిత్తమే నెరవేర్చు ప్రభుని అడగాలి. అది ఏదైనా సరే, ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహమైన, పొలం కొనే విషయమైన, ఇల్లు కొనే విషయమైన, ప్రతిదీ కూడా ప్రభువా మీ ఇష్టమే నెరవేర్చండి, నీ చిత్తమే నెరవేర్చండి అని అడిగితే దేవుడు చాలా ఇష్టపడతాడు, చాలా సంతోషిస్తాడు. అలా దేవుని ఇష్ట ప్రకారము, దేవుని చిత్త ప్రకారం నువ్వు చేస్తేనే పరలోక రాజ్యంలో ఉంటావు. దేవుని చిత్తము చేయకుండా నువ్వు ఎన్ని చేసినా, ఏది చేసినా రేపు పరలోక రాజ్యం ఉండదు, అది గుర్తుపెట్టుకో. దానిని బట్టి ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రార్థన చేసినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారే పరలోక రాజ్యానికి వెళతారు. నీ పట్ల దేవుని ఇష్టం ఏంటి అది గుర్తుపట్టు. దేవుడు ఏం చేయమంటున్నాడు, నువ్వేం చేస్తున్నావు? ఎప్పటికైనా దేవుడు ఇష్టాన్ని నెరవేరుస్తాడు. ఆయన నీనివే పట్టణానికి వెళ్ళమన్నాడు యోనాని, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. ఊరుకున్నాడా? తాట తీసి శాపకు ఆజ్ఞాపించి ఆ ఓడ మీదకి గాలివాన పంపించి 30 తిప్పలు పెట్టి సముద్రం దిగించి 3 రోజులు శాప గడుపులో ఉన్నాడు. లోపల ఆ వాసన భరించుకుంటా, భయంకర వాసన లేదు లోపల, నీ వాసన తప్పదు. అదేంటి, ఎందుకు పెట్టాడు 3 రోజులు? ఈయనకి బుద్ధి రావాలని 3 రోజులు పెట్టాడు. పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేసుకుని, వాసన భరించలేకపోతున్నాను అయ్యా, నువ్వు చెప్పినట్టు నేనేవే వెళతా, నన్ను విడిపించి సంవత్సరించి ఏడిస్తే దేవుని చిత్తం చేస్తానని అప్పుడు శాపకు ఆజ్ఞాపించాడు. వెళ్ళు బయటకు కక్కుపో, బయటకు కక్కేసి చచ్చినట్టుకు నేనేవేకి వెళ్ళాడు. కొన్ని సందర్భాలలో మనం ఎంత, మన బ్రతుకెంత, మన జ్ఞానం ఎంత, మన తెలివెంత. ఆయన అనంత జ్ఞాని. ఆయన మాటకి లోబడితే గొప్ప దీవెన, మాటకు లోబడకపోతే తాట తీస్తాడు ఆయన. దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెడితే ప్రపంచంలో ఎవడో కాపాడలేడు. మనుషులు గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తే ప్రపంచంలో ఎవడో నిన్ను పాడు చేయలేడు. దేవుడు అంత శక్తి గలవాడు. దేవుడు నిన్ను దీవించడం మొదలుపెట్టాడా, ఆపటం ప్రపంచంలో ఎవడికి చేత కాదు. దేవుడు చేయి విడిచిపెట్టాడా, ప్రపంచంలో వాళ్ళందరూ నీకు మేలు చేయడానికి దగ్గరికి వచ్చినా ఏం చేయలేరు. కనుక ఈ భూమి మీద జీవితం 4 రోజులు, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. వీటి గురించి కాదు మనం ఆలోచించాల్సింది. 1,000,000 సంవత్సరం ఉండేది పరలోక రాజ్యం. ఆ 1,000,000 సంవత్సరం ఉండే పరలోక రాజ్యం నేను వెళ్ళాలి, దాని గురించి ఆలోచించాలి. ప్రతి క్షణం అది ఆలోచించాలి. పరలోక రాజ్యానికి వెళ్ళలేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి? అగ్ని ఉన్నాము, అగ్ని ఆరదు, ఆత్మని పురుగు చావదు. 1,000,000 సంవత్సరాలు కలుస్తూ ఉంటే తీరు. డబ్బులు కాపాడలేవు, బంగారం కాపాడలేదు, ఆస్తులు కాపాడలేవు, అంతస్తులు కాపాడలేవు, అందచందాలు కాపాడలేవు, ఐశ్వర్యం కాపాడలేదు, చదువు, ఉద్యోగం, వ్యాపారం ఏదీ కాపాడలేదు. అగ్నిగుణండి దేవుడు మాత్రమే కాపాడగలడు. అది ఎవరిని కాపాడతాడు? అగ్నిగుణం నుంచి కాపాడి పరలోకరాజ్యాలు ఎవరు చేరుస్తాడు? ఇప్పుడే చెప్పింది, ఎవరిని? తండ్రి చిత్తము చేయువారండి. అది నేను చెప్పడం మాత్రమే, నువ్వు చేస్తున్నావు లేదనేది నువ్వు ఆలోచించుకో. ప్రభు పోయిన ఆదివారం చెప్పాడు ఏంటంటే, సంఘములోకి అపవిత్రత వస్తుంది అని, అంటే పరిశుద్ధంగా బ్రతకట్లేదు చాలామంది అని ప్రభు చెప్పాడు. ఈరోజు ఉదయం దర్శనంలో కూడా మందిరం ప్రక్కగా ప్రవాహం వెళ్ళిపోతుంది, పెద్ద ప్రవాహం. ప్రవాహం అంటే అర్థం ఏంటంటే ఈ లోకపు అలవాట్లు, ఆచారాలు, పద్ధతులని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులకి లోకపు అలవాట్లు, ఆచారాల, పద్ధతులకు దగ్గరగా ఉన్నారు అని ప్రభు బయలుపరిచాడు. దాని అర్థమై జాగ్రత్త, వాటిని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకు. 4 రోజు జీవితమేది, అది దేవుని చిత్తం. యథార్థంగా బ్రతకటమే దేవుని చిత్తము, వాక్యానుసారం నడవటమే దేవుని చిత్తము. దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశించున్నాడు,
ఫ్యాను తయారు చేసింది ఎందుకు? వెలగటానికి తిరగటానికే? తిరగటానికి. నేను తిరగను వెలుగుతా అనకూడదు. లైట్ తయారు చేసింది వెలగటానికి. నేను వెలగను గిరగిరా తిరుగుతా అనకూడదు. లైట్ వెలగకుండా గిరగిరా తిరుగుతుంటే అక్కడ ఉండిద్ది, అది తీసి దెబ్బలు పడేస్తాం. ఫ్యాను తిరగకుండా వెలుగుతుంది అనుకో, దీనికి ఏదో పోయే కాలం వచ్చింది అనుకుంటాం. ఫ్యాను తిరగటానికే తయారు చేశారు, లైట్ వెలగటానికే తయారు చేశారు. లైట్ తిరుగుతాను అనకూడదు, ఫ్యాను వెలుగుతాను అనకూడదు. అలాగే దేవుడు నిన్ను సేవ కొరకు తయారు చేశాడా, విశ్వాసిగా ఉండటానికి తయారు చేశాడా? సరే, విశ్వాసిగా ఉండి కూడా ఆయన చిత్తం నెరవేర్చడానికి నేను పిలిచాడా, లేకపోతే నీ ఇష్టం, నీ భర్త ఇష్టం, నీ భార్య ఇష్టం, నీ పిల్లల ఇష్టం నెరవేర్చడానికి పిలిచాడా? నేను సేవకు వచ్చినప్పుడు నేను సేవకు రావటం మా నాన్నకి ఇష్టం లేదు, కానీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇష్టపడలా. దేవుని చిత్తం నెరవేర్చడానికి ముందుకు వచ్చా. కొన్ని సందర్భాలలో అలాగే ఉండేది వాక్యం అంటే. అటు దేవుని మాట తండ్రి మాట, దేవుని మాట భర్త మాట, దేవుని మాట భార్య మాట, దేవుని మాట పిల్లల మాట. పరీక్ష వచ్చింది. అదే దేవుని చిత్తం. ఇది దేవుని చిత్తం నెరవేరుస్తావా, అటు మనుషుల ఇష్టాన్ని నెరవేరుస్తావా? అబ్రహాముతో ఒక్కగానొక కుమారుడు బలివమని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము భార్యకి చెప్పలా, షారాకి చెప్పాడా? చెప్పలా. చెప్తే వాడు అసలు పోనివ్వదు. నా కొడుకుని బలిస్తావా, నీకు సైతాన్ చెప్పి ఉంటాడు, దేవుడు చెప్పాడా? పోయి నువ్వు జావు కావాలండి, పోయి నేనేమో నా కొడుకుని ఒప్పుకోదు. అసలు షారా ఎవరో తెలుసా? కయ్యాలి. చెప్పలా. దేవుని మాటకి విలువి చెల్లిపోయాడే కానీ తన భార్యకి చెప్పలా. కొడుకు చెప్పాడా నిన్ను బలివమన్నాడయ్యా అని చెప్పాడా? చెప్పలా. బలిగి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు అన్నాడు, నువ్వే అని చెప్పలేదు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి వెళ్ళాడంతే. అబ్రహాం నీ పెద్ద కుమారుడు ఉన్నాడు కదా ఇష్మాయేలు, ఆగర్ నన్ను ఇష్మాయేల్ ఇద్దరిని వాడిని పంపించేసి ఇంట్లో నుంచి అన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారయ్యా, వాడు నా కొడుకే కదా, ఆ అమ్మాయి నా భార్యే కదా, ఎక్కడికి పోయిద్ది, ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఏంటయ్యా అని అన్నాడా? ఎదురు చెప్పలా, ఎదురు మాట్లాడు. ఏడ్చాడు, బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇష్మాయేలు నీ కుమారుడే కాబట్టి ఇష్మాయేలు నేను దీవిస్తా, అతనిలో నుంచి 12 మంది రాజులు వస్తారన్నాడు. ఆ ప్రాంతంలో ముస్లిమ్స్ రాజులు ఉన్నారు కదా, ఖత్తర్ అని ఆ ఏరియాలో రాజులు ఉన్నారు కదా. ఆ రాజులు ఎవరు అంటే ఇష్మాయేలు నుంచి వచ్చిన వాళ్ళు 12 మంది రాజులు. నువ్వు విడిచిపెట్టు, నేను పట్టుకుంటా వాళ్ళని. నువ్వు పట్టుకొని ఉన్నావా, నేను విడిచిపెడతా. దేవుని మాటకి లోబడి దేవుని చిత్తం పంపించేసాడు ఇష్మాయేల్ని. ఇతను బలివ అన్నాడు, ఇవ్వటానికి వెళ్ళాడు, అది దేవుని చిత్తం. అసలు సంపమంటే సంపడానికి వెళ్ళిపోయాడు అంతే, అది దేవుని చిత్తం. దేవుడు నీ కొడుకుని సంపమల్లా, నీ కూతురు సంపమల్లా, సేవకు పంపించన్నాడు. అదేదో సంపమన్నట్టుగా స్వాకాలు పెట్టి ఏడ్చి భయంకరంగా సేవ చేయకపోతే నీ పిల్లలు పల్లవరాజ్యం రారు. రేపొద్దు నిన్ను కూడా దేవుడు పల్లవరాజ్యం వెళ్ళకుండా ఆపుతాడు. నా పిల్లలు వాళ్ళు నేను ఇచ్చాను, నా సేవ చేయడానికి భూలోకి పంపించా. సేవ చేయకుండా నీ సేవ చేయించుకుంటావా, నా సేవ చేయనీయకుండా అని రేపొద్దున పరలోకరాజ్యం నీకు ఇవ్వకపోవచ్చు. తల్లిగా తండ్రిగా జాగ్రత్త. సేవని పిలిచాడా, సేవ విడిచిపెట్టి వెళ్ళి ఇంకేదో పిచ్చి పనులు చేస్తానంటే తాట వలుస్తాడు, ఆయన ఒప్పుకోడు. వివాహం లేకుండా సేవ చేయమన్నాడా? వివాహం కోరవద్దు అని బైబిల్లో క్లియర్గా ఉంది. దేవుని చిత్తం నెరవేర్చేవారు పరలోక రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్ర. చెప్పల గట్టిగా హల్లెలూయా. నా మాట విన మాట ప్రకారం నెరవేర్చక ప్రభువుని పిలుచుట ఎలా అంటున్నాడు. ఒకటి. రెండోది, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. మరి దేవుని చిత్తం నెరవేరుస్తున్నావా? ఏది అడిగినా ఒకటే గుర్తుపెట్టుకో, దేవా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు, అలా అడగాలి. తర్వాత ఇంకో మాట చూడు, మత్తయి సువార్త 7:22-23 వచనాలు. ప్రభువా మేము నీ నామమున ప్రవశించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, అనేకమైన అద్భుతాలు చేయలేదా
చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయబోర్లారా నా యొద్ద నుండి వెళ్ళిపో. క్రమముగా నడవకుండా ప్రభువా ప్రభు అని పిలిచినా ప్రయోజనం లేదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా క్రమముగా నడవకపోతే అది దేవుడికి నచ్చదు. పోవతలకే నీ ముఖం చూపించొద్దు అంటాడు. క్రమముగా నడవకుండా. క్రమం అంటే ఏంటి? దేవుని వాక్యానుసారంగా నడవటమే క్రమము. సేవకుడి మాట ప్రకారం నడవటమే క్రమము. దేవుని వాక్యానికి విరోధంగా నేను చెప్పను. దేవుడు ఒకటి చెబితే నేను ఇంకొకటి చెప్పను. చెబితే అది నాకు శాపం, నాకు తెలుసు. ఏమి చెప్పాడు అదే చెప్తా. కనుక సేవకుడు చెప్తున్నటువంటి మాట కాకుండా ఇంకెవరెవరో మాటల ప్రకారం నడుస్తున్నావు అంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు అక్రమంలో ఉన్నావు, క్రమములో లేవు. పో, నీ ముఖం చూపించొద్దు నాకు అంటాడంట. వెళ్ళిపోవతలకు పో. అయ్యా నేను ప్రార్థన చేస్తే ఒకరోజు ఆమె స్వస్థం కలిగింది, పోవతలకు పో, ఎవరు నాకు తెలియదు అంటాడంట. నేను భాషను మాట్లాడలేదా, ప్రవశించలేదా, ఏది చెప్తే అది జరిగిందయ్యా, వాళ్ళనోడికి ఇది జరిగిందని చెప్తే ఆడపిల్ల పుట్టిందండి, ఆడపిల్ల పుట్టింది, మగపిల్లలు పుడుతున్నాడు, మగపిల్లలు పుట్టాడు. మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు పుట్టిందయ్యా. జ్వరం పోతుందంటే జ్వరం పోయిందయ్యా. నేను ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకాలు జరిగినాయి అయ్యా. నేను భాషను మాట్లాడాను, ప్రవచనంలాగా నేను ఏం చెప్తే అది జరిగిందయ్యా. నువ్వెవరో నాకు తెలియదు, అవతల పోయి మాట్లాడు. అవతలకే అంటాడంట. ఎందుకంటే అయ్యా నేను ఎంత ప్రార్థన చేసి ఉపవాసం ఉండి గంటల గంట మోకాళ్ళ మీద ఉండి వారాల ప్రార్థన చేశాను కదయ్యా అంటే చేసావు, అక్రమముగా నడిచావు నీవు. కనుక నువ్వెంత ప్రార్థన చేసినా వేస్ట్. నా సేవకుడు చెప్పిన మాట ప్రకారం నడవలేదు, నువ్వు అక్రమంగా నడిచావు, అది అక్రమము. దేవుడు మోషేకి చెప్తాడు, మోషే వెళ్ళి ఇశ్రాయేలుకి చెప్తాడు. మోషే చెప్పింది అహరోను చేస్తాడు. మోషేకి తెలియకుండా అహరోను ఏమి చేయడు. మళ్ళీ అహరోను పెద్దోడే మోషే కంటే, మిరియాము పెద్దదే మోషే కంటే. వాళ్ళు ముగ్గురు ఒకే తల్లికి పుట్టిన పిల్లలు. మిరియాము పెద్దది, తర్వాత అహరోను, తర్వాత మోషే చిన్నవాడు. మోషేని వాళ్ళ మీద అధికారి పెట్టాడు దేవుడు. మోషే చెప్పినట్టుగానే పెద్దదైన మిరియాము, పెద్దవాడైన అహరోను నడుచుకోవాలంతే. అది క్రమము. నేను పెద్దదాన్ని నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. మోషే పిల్లోడు, ఆడు చెప్పిన మాట వినేది, నేను చెప్పినట్టు వినండి, నేను పెద్దదాన్ని అని మిరియాము చెప్పినట్టు చేస్తే మిరియాము పోదు పరలోక రాజ్యానికి, మిరియాము నడిచినట్టు పోదు పరలోక రాజ్యానికి. దేవుడు మోషేని రమ్మంటాడు కొండ మీదకి. మోషే నువ్వు కొండ మీదకి రా. ఇశ్రాయేలు అయ్యా అంటే కొండ దగ్గరకు వచ్చినా కాలిపోతారని చెప్పు. ఇశ్రాయేలు కొండ దగ్గరకు కూడా రాకూడదు. మోషే నువ్వు కొండకి పైకి రా, మన ఇద్దరు మాట్లాడుకుందాం. సేవకుడికి ఇచ్చి విలువ చూడు, విశ్వాసంకి ఇచ్చి విలువ చూడు. దేవుడు ఇశ్రాయేలు అంటే విశ్వాసులు. దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే అహరోనికి మిరియాముకు చెప్తాడు, వాళ్ళు ప్రజలందరికీ చెప్తారు. అది క్రమము. దేవుడు నాకు చెప్తాడు, నా ద్వారా జయమరి తల్లికి, నా ద్వారానే అక్కకి, నా ద్వారానే అశోక్, యోహాను విశ్వాసులు మీ అందరికి, నా ద్వారా వస్తుంది మీ దగ్గరికి. ప్రభు నాకు చెప్తాడు, నా ద్వారా మీ దగ్గరికి వస్తుంది. నాకు తెలియకుండానే జయమరి తల్లి నడిపించిన మిమ్మల్ని, జయమగ్గి నడిపించిన అశోక్, యోహాను నడిపించిన వాళ్ళకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. వాళ్ళు ఏది చేస్తున్నా నాకు చెప్పి చేయాలి, నాకు చెప్పకుండా చేయకూడదు. అది క్రమము. నేను ఓకే అంటే చేయాలి, నేను వద్దంటే చేయకూడదు. జయమరి తల్లిని చేయకూడదు, చేస్తే ఆమె పర్లరాజ్యం వెళ్ళదు. జయమగ్గి అయినా నేను వద్దంటే చేస్తే ఆమెకు పర్లరాజ్యం ఉండదు. యోహాను, అశోక్ అయినా. ఇది క్రమము. ఇక్కడ నీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఇది 4 రోజు జీవితం గడిస్తాడు దేవుడు. అన్నిలకి ఇవ్వట్లేదా? అది పెద్ద విశేషమా? అన్నిలు ఉన్నారే వాళ్ళకు కూడా ఇస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగాలు, వ్యాపారాలు, వాళ్ళకు కూడా దీవిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళలో కూడా ఏదో మంచి లక్షణాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఇస్తున్నాడు దేవుడు. ఆయన అంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తాడంట. రేపు అన్యులకి పరలోక రాజ్యం ఇవ్వడు, పరలోక రాజ్యం మనకే ఇస్తాడు. అది నిజమైన దీవెన. ఈ లోకంలో చిన్న ఉద్యోగం వచ్చిందని, చిన్న ఇల్లు వచ్చిందని, చిన్న వ్యాపారం వచ్చిందని ఇంకేది పెద్ద డాన్ అనుకోకూడదు. అన్యులు మనకంటే ఇంకెక్కువనే వాళ్ళకి చాలా మందికి. యేసుప్రభు దేవుడు నమ్మకపోయినా లేవు, వాళ్ళకి వేల కోట్లు, లక్షల కోట్లు ఆస్తులు లేవా? కానీ రేపు పరలోక రాజ్యం ఉండదు. మనకుండేది పరలోక రాజ్యం. వాడు డబ్బులతో పరలోక రాజ్యాన్ని కొనుక్కోలేడు. అది ఎన్నో ఉపయోగం ఉంది. సస్య నరకానికి పోతాడు, కోట్ల సంవత్సరాలు కలుస్తారు, ఎన్నో ఉపయోగం ఉంది. మన పరలోక రాజ్యానికి వెళతాం. పరలోక రాజ్యానికి గొప్ప సంతోషం. రోగాలు లేవు, దరిద్రత లేదు, కరువు లేదు, అప్పులు లేవు, సమస్యలు లేవు, నిందలు లేవు, అవమానాలు లేవు. ఎప్పుడు గొప్ప సంతోషం. ఆడవాళ్ళని ఏడుపు రాదు, దుఃఖపడదామని దుఃఖం రాదు, ఎప్పుడు సంతోషమే.
ఆ పరలోక రాజ్యం మనకిస్తాడు, వాళ్ళకి ఇవ్వడు. ఇప్పుడు అంటున్నాడు ఆ పరలోక రాజ్యం కూడా ఇవ్వను. ఎందుకంటే అక్రమము చేస్తే పరలోక రాజ్యం కూడా ఇవ్వను, క్రమములో నడిస్తే పరలోక రాజ్యం ఇస్తాను. నడిపిస్తున్న సేవకుడు ఏం చెప్తాడో దాని ప్రకారం నడుచుకుంటూ వెళితే అది క్రమము. నేను ఒకటి చెప్పినప్పుడు దానికి విరోధంగా నువ్వు చేస్తున్నావు, మాట్లాడుతున్నావు అంటే నువ్వు అక్రమములో ఉన్నావు. సేవకురాలువైనా సేవకుడైనా విశ్వాసువైనా నేను చెప్పింది చేయక నీకు ఇష్టం వచ్చినట్టు నీ మాట్లాడుతూ చేసుకుంటూ వెళుతున్నావంటే నువ్వు అక్రమములో ఉన్నావు. సడన్ గా దేవుడు వచ్చాడా, ఇప్పుడు పిలిచాడా, నీకు పరలోక రాజ్యం ఉండదు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువు ముగించుకుందాం. లూకా సువార్త 8:24 ఆయన యొద్దకు వచ్చి ప్రభువా 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 నశించిపోతున్నామని ఆయన లేపిరి. అది అణిగి నిమ్మళమాయను చాలు. ప్రభువా ప్రభువా అని పిలిచిన ఉపయోగం ఉందంట. ఎవరికంట? వాళ్ళు తోనెలో వెళుతున్నారు. యేసయ్య అమరమునకు వెళ్ళి అడుగు భాగానికి వెళ్ళి లోపల పడుకున్నాడు. రాత్రి అంతా ప్రార్థనలో ఉంటాడు కదా యేసయ్య. ఆయన కొంచెం పడవలు వెళ్ళేటప్పుడు కొంచెం నిద్ర వచ్చి మనుషుల రూపంలో వచ్చాడు కదా, ఆ పడవలో అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు, కొంచెం నిద్రపోతున్నాడు. సడన్గా గాలి తుఫాన్ వచ్చేసింది, అలలు లేచి పడుతున్నాయి, పడవ మునిగిపోయేటట్టు ఉంది, నీళ్ళు రెండిపోతుంది, ఎత్తేస్తున్నారు నీళ్లు, అయినా నీళ్ళు వస్తాను. భయం వేసింది వీళ్ళకి. వెంటనే వేసి లేపారు. లేపితే ప్రభువా ప్రభువా అని పిలిచారు. అయ్యా నశించిపోతున్నా, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, నశించిపోతున్నా పిలిచారు. అప్పుడు వెంటనే వేస్తే లేచి గాలి ఆగు అన్నాడు. ఆగిపోయింది గాలి. సముద్రం బాగా పొంగుతుంది. ఆగు అన్నాడు. పొంగు దెబ్బగా ఆగిపోయింది, అంతే, అడిగిపోయింది. కారణం ఏంటి? ప్రభు ఎక్కడున్నాడు? వాళ్ళ ధోనిలోనే ఉన్నాడు. ఎందుకు వాళ్ళ ధోనిలో ఉన్నాడంటే, ఒకటి దేవుని మాట ప్రకారము నడుస్తున్నారు, 2 దేవుని చిత్తము చేస్తున్నారు, 3వది దేవుని క్రమంలో ఉన్నారు వీళ్ళు. అది ఆ 3 లేకుండా ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఈ 3 ప్రకారం నడుస్తూ ఉంటే ప్రార్థన చేసే ఉపయోగం ఉంది. దేవుని మాట ప్రకారం నడుస్తున్నారు, దేవుని చిత్తాన్ని చేస్తున్నారు, దేవుని క్రమంలో ఉన్నారు కనుక వీళ్ళ ప్రార్థన విన్నాడు. వీడిని వాటిని అణిసివేశాడు ఏగో అని. అలాగే నీ కుటుంబం ఈ 3 విషయాలు నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే నీ కుటుంబం మీదకి తుఫాను లాంటి ఓ భయంకర సమస్య నీ మీదకి వచ్చిన, సముద్రం పొంగినట్టుగా, పొంగు అంటే గర్వముతో అహంకారముతో జనాలు నీ మీదకి లేచిన, సముద్రం అంటే భక్తిహీనుడు కదులుతున్న సముద్రం వంటి వారు. సముద్రము పొంగుతుందంటే అర్థం ఏంటంటే, పొంగు అంటే గర్వం, సముద్రం అంటే ఈ లోకస్తులు భక్తిహీనులు గర్వ అహంకారంతో నీ అంతు చూస్తా, నువ్వెంత, నీ బండాలం అంతా, కోటికిడు సాతి ఈదున కోపంతో నీ మీదకి రేగినా, గాలి వచ్చినా నీ మీదకి, గాలి రావటం అంటే తుఫాన్ గాలి అంటే సమస్యలే వచ్చినా, శ్రమలే వచ్చినా, ఎన్ని వచ్చినా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటే ఈ 3 ప్రకారం నువ్వు చేస్తున్నావు కాబట్టి ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వాటివన్నిటిని అణిచివేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకరొచ్చండి ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ రాత్రి కాల సమయంలో ఆత్మస్వరూపికి మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘంతో బహుతేటగా సూటిగా దేవా హెచ్చరించారు. మీరు రేపటిదని మీ రక్త మాంసాల పాలు పంపులో పొందబోతున్నాం. సూటిగా తేటగా హెచ్చరించి మమ్మల్ని సరిచేసినందుకు స్తోత్రం అయ్యా. దేవా నీ మాట వింటున్నాం, నీ మాట విని మాట ప్రకారము నడవకపోతే, వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవకపోతే ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదని మీరు చెప్తూ వచ్చారు. నీ వాక్యానుసారంగా నడుస్తూ ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉందని మీరు తెలియజేస్తూ వచ్చారు. 2వది, దేవా నీ ఇష్టాన్ని నెరవేర్చుకోండి, ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం లేదు అని మీరు చెప్తూ వచ్చారు ప్రభువా. కనుక నీ ఇష్టాన్ని నెరవేరుస్తూ ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉందని మీరు తెలియజేశారు. 3వదిగా క్రమములో నడవకుండా ఎంత ప్రార్థన చేసినా, ఎంత అద్భుతాలు చేసినా, ఎంత ఆశ్చర్యకాలు చేసినా ఈ లోకంలో ఎన్ని మేలు పొందుకున్న ఉపయోగం లేదు. క్రమములో నడవాలని దేవా మీరు మోషేతో మాట్లాడేవారు. మోషే, అహరోను, మిరియాము
అలాగే ఇశ్రాయేలుతో సేవకులతో విశ్వాసులతో చెప్పేవాడు. సేవకులైన అహరోను మిరియాము, ఇశ్రాయేలులైన విశ్వాసులు అలా నడుచుకునేవారు. అది క్రమం అని. అలాగే సంఘానికి మీరు ఏర్పాటు చేస్తున్న సేవకులు ఉన్నారు. సేవకుడు చెప్పినట్టుగా సేవకులు నడవాలి, విశ్వాసులు నడవాలి. అది క్రమం అని. అలా సేవకులు నడవకపోతే అది అక్రమంలో ఉన్నారని, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘ సేవకుడు చెప్పినట్టుగా విశ్వాసులు నడవకపోతే వాళ్ళు అక్రమంలో ఉన్నారని, సేవకులు నడవకపోతే వాళ్ళు అక్రమంలో ఉన్నారని, రేపు పరలోక రాజ్యం ఉండదని. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అనే తీర్పు వాళ్ళ మీదకి వస్తుందని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయితే దోణిలో వెళుతున్నారు శిష్యుడు, దోణిలో మీరున్నారు యేసయ్య. వాడు ప్రభువుని పిలువగానే వెంటనే లేచారు, గాలిని గద్దించారు, సముద్ర పొంగును అణిచివేశారు. వాళ్ళకు ప్రశాంతతనిచ్చారు, క్షేమంగా గమ్యం చేర్చారు. గమ్యమనే పరలోక రాజ్యం మేము చేర్చబడాలంటే గాలి తుఫాన్ లాంటి సమస్య ఎన్ని వచ్చినా, వరద పొంగులు అనేటువంటి ఈ లోకములో భక్తిహీనుడు ఎంతమంది కోపముతో గర్వంతో అహంకారంతో మా మీదకి లేచినా అవన్నీ అణచబడి మేము క్షేమంగా ప్రశాంతంగా ఉండి గమ్యమని మీ రాజ్యంలో చేరాలంటే, ప్రభు పిలిచినప్పుడు మా ప్రార్థన మీరు విని మాకు ఈ ప్రశాంతతను మీరు ఇవ్వాలంటే, మేము పొందుకోవాలంటే, దేవా నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడవాలని, నీ చిత్తమే మేము చేయాలని, మూడోదిగా క్రమములో నడవాలని నేను నేర్పించారు. ఎత్తబడిన వాక్యం వృధా కాకూడదు. వినపరచకుండా వాక్యాన్ని స్థిరపరిచి వాక్యానుసారం జీవితం అనుగ్రహించు. పశ్చాత్తాప కనిటాత్మను కుమరించు, నడవత్రాలు వెలిగించండి, భయభక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బిడ్డలు బయలుదేరి వెడుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా ఉంచండి. సకల క్షేమ గమ్యం చేరాలని కృప చూపించండి. యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంతటితో ఈ ముగించబడింది. ఓపికతో వాక్యం అని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ